బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్, హరీష్, ఈటలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందాయి. అయితే ఈటల రాజేందర్, హరీష్ రావు విచారణ తేదీల్లో మార్పులు ఉన్నాయి. జూన్ 6న ఈటల రాజేందర్, 9న హరీష్ రావు రావాలని పిలిచింది కమిషన్. ముందుగా 6న హరీష్, 9న ఈటలకు రావాలని పిలుపు ఇచ్చారు. ఆ తేదీలను మారుస్తూ నోటీసులు ఇచ్చారు. జూన్ 5న కేసీఆర్ను విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కమిషన్ విచారణకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు కేసీఆర్. కమిషన్ ముందు విచారణకు హాజరయ్యే ఆలోచనలో ఉన్నారు హరీష్ రావు. ముగ్గురు నేతలకు కూడా కమిషన్ నుంచి నోటీసులు అందాయి. కాకపోతే విచారణ తేదీల్లో స్వల్ప మార్పు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, కాళేశ్వరం కమిషన్పై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మరోసారి ఎంపీ ఈటెల రాజేందర్కు, మాజీ మంత్రి హరీష్ రావుకు రెండోసారి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. మనం చూసాం, ముందుగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్కు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 5న మాజీ సీఎం కేసీఆర్ను, 6న హరీష్ రావును, 9న ఈటెల రాజేందర్ను విచారణకు పిలిచింది. అయితే హరీష్ రావు, ఈటెల రాజేందర్ విచారణకు సంబంధించి తేదీల్లో స్వల్ప మార్పు చేసింది కమిషన్. 9నే హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావును విచారణకు పిలిచింది. 6న ఈటెల రాజేందర్ను విచారణకు పిలుస్తూ తేదీలో మార్పులు చేస్తూ మరోసారి ఈటెల రాజేందర్కు, హరీష్ రావుకు నోటీసులు జారీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ కమిషన్ విచారణ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేయబోతున్నారు, విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపైనే కొంత సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఈ విచారణ కమిషన్కు సంబంధించిన నోటీసులపై కేసీఆర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. విచారణకు హాజరు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయన్న దానిపై కేసీఆర్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం విచారణకు హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరై విచారణ సందర్భంగా పీసీ ఘోష్ కమిషన్ అడిగే ప్రశ్నలంటి కూడా సమాధానం చెప్తానని చెప్పి హరీష్ రావు డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. కేసీఆర్ విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధం నెలకొంది. 1-2 రోజుల్లో కాళేశ్వరం కమిషన్ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సునీల్. ఓకే కరుణాకర్. కమిషన్ ముందు విచారణకు హాజరయ్యే యోచనలో హరీష్ రావు ఉన్నారు. అయితే ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులు నేతలకు చేరినట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముగ్గురు నేతలకు కూడా కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు అందాయి. కాళేశ్వరం విషయంలో విచారణకు సంబంధించి ఈ ముగ్గురు నేతలను కూడా విచారించారు. సో కరుణాకర్, ముగ్గురు నేతల్లో కూడా హరీష్ రావు అయితే సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది విచారణకు హాజరయ్యేందుకు. మిగతా ఇరువురు నేతల్లో కేసీఆర్ న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈజ్ ఇట్ ఫ్యాక్ట్? అండ్ ఈటల విచారణకు హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతారని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. ఆయన కూడా విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆయన విచారణ తేదీలో మార్పు చేశారు. వచ్చే నెల 6వ తారీఖు విచారణకు పిలిచారు కాబట్టి ఖచ్చితంగా ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక మాజీ సీఎం కేసీఆర్ విషయంలోనే కొంత సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎప్పుడైతే నోటీసులు అందాయో కమిషన్ నుంచి అప్పటి నుంచి కేసీఆర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మనం చూసాం, గతంలో విద్యుత్ కమిషన్ నుంచి కూడా కేసీఆర్కు నోటీసులు వచ్చాయి. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటే ఆయన విచారణ కమిషన్ అధికారులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించిన పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఈ సందర్భంగా ఇప్పుడు కూడా పీసీ ఘోష్ కమిషన్ కూడా కేసీఆర్ ఏమైనా లేఖ రాస్తారా, నేరుగా విచారణకు హాజరు కాకుండా లేఖ రాస్తారా, లేకపోతే విచారణ సందర్భంగా తనను అడగాల్సిన అంశాలన్నింటినీ కూడా ప్రశ్నల రూపంలో అందిస్తే తాను వాటన్నిటికీ జవాబులు రాసి పంపిస్తానని చెప్పి కేసీఆర్ కోరే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు విచారణ తేదీలను ఇంకా మార్చాలి, గడువు పొడిగించాలని చెప్పి కూడా కేసీఆర్ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో విద్యుత్ కమిషన్ విషయంలో ఏ విధంగా జరిగిందో అదేవిధంగా ఈ పీసీ ఘోష్ కమిషన్ యొక్క విచారణ అధికారాలను సవాల్ చేస్తూ కేసీఆర్ కోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా లేకపోలేదన్న చర్చ జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న దానిపై 1-2 రోజుల్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సునీల్. ఓకే కరుణాకర్, థ్యాంక్ యూ.